ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బోత్ మండలం దన్నూర్ జిల్లా పరిషత్ హై స్కూల్కి చెందిన 10వ తరగతి విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తరగతి బయట బైఠాయించారు. తమ హై స్కూల్ పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని, దీంతో తాము ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ తాము సరిగా చదువుపై దృష్టి సారించలేకపోతున్నామని ఇప్పటికే హెడ్ మాస్టర్కు పలుమార్లు ఈ సమస్యను విన్నవించినప్పుడు కూడా హెడ్ మాస్టర్స్ కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ పట్టించుకోవడం లేదని, అందుకే తాము ఈరోజు తరగతి బయట ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే తాము పలుమార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి ఇటు హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకొచ్చిన పరిష్కారం జరగడం లేదని, అయితే తాము ఆందోళన చేస్తున్న విషయాన్ని వీడీసీ సంబంధించిన పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు సైతం ఈ పాఠశాలలో చదువుకోవాలని ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తే తమపై చర్య తీసుకుంటామని విద్యార్థులకు హెచ్చరించారని, ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో తాము జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా విద్యార్థులు హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఎస్సీల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని మాలకులం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ ఆరోపించారు. ఎస్సీల వర్గీకరణ రాష్ట్రంలో అసమంజసంగా ఉందని, అలాగే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్సీ వర్గీకరణ కమిషన్ గడువును ఓవైపు పెంచుతూనే మరోవైపు రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని కొప్పుల రమేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణ విషయంలో తొందరపడవద్దని, ఎస్సీలకు అలాగే ఎస్సీలో ఉన్న కులాలందరికీ తగిన న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో మాలల కులం సంఘ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రారంభించారు. స్వయంగా ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. శివాజీ చౌక్ నుంచి మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళలు, విద్యార్థులు బేటీ పడావో బేటీ బచావో అలాగే మహిళా సాధికారతను సాధించాలని నినాదాలు చేశారు.